అయితే మీరు ఒకసారి పాలిటిక్స్లోకి రావాలనుకున్నప్పుడు మీ మీద ఒక గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక తండ్రి కొడుకులు ఒక కుట్ర చేసి ఒక చిన్న ఆరోపణలు చేశారనేది ఒకటి బయటకు వచ్చింది. ఎంతవరకు నిజం సార్? ఇంకా పాలిటిక్స్లో కామన్ రావాలనుకున్నప్పుడు అసలు లేదు. ఇప్పుడు పాలిటిక్స్లో ఎవ్రీ మినిట్ జరుగుతూనే ఉంటాయి. మనం మన వెనకాల నుంచి వాళ్ళు మన ముందు, ఎందుకంటే ఇట్స్ కాంపిటీషన్. లైక్ ఒకరిని తొక్కుతానే ఇంకొకరు పైకి రావడం అనేది జరుగుతుంది. అది కూడా నేను గేమ్ కింద స్పోర్ట్ కింద తీసుకుంటాను. అది స్పోర్ట్ అంతే. అది అవునా అంతే తప్పితే అదేదో నేను పర్సనల్గా తీసుకున్నాను ఇలా చేశారండి. ఎందుకంటే వాళ్ళు బతుకుతానికి అది వాళ్ళు చేయవలసిన ఇది రాజకీయ క్రీడ అది. దాన్ని ఎదుర్కోవడం మనకు తెలుసుండాలి దాంట్లో. అంతే తప్పితే అక్కడ రాజకీయాల్లో స్కెచ్ పడింది మనకు అనే దాన్ని మనం అఫెండ్ అయ్యే కన్నా కూడా దాన్ని ఎదుర్కొనే సత్తా మనకు ఉందో లేదో అనేది మనం చూసుకోవాలి తప్ప అఫెండ్ అయ్యే పలం అయితే అసలు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. అయితే మరి బన్నివాసు గారి జర్నీ ఇక్కడ వరకు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది కదా, నెక్స్ట్ అంటే ప్లానింగ్ ఏముంటుంది, ఎలా ఉంది మీది నెక్స్ట్ ఫర్దర్గా? నాకైతే మంచి సినిమాలు తీయాలని ఉందండి. మంచి సినిమాలు తీయాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. బాగా నేను ఎదగాలి, మంచి సినిమాలు తీయాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. మంచి అరే ఇతను నేను ఎక్కడన్నా కనబడితే ఇతను భలే సినిమాలు తీస్తాడు, దట్ ఈస్ హై. నేను అంటే మ్యాక్సిమం ఇంకొక 5-6 years చేస్తాను అంతే. 5-6 years మ్యాక్స్. 6 years 6 years తర్వాత ఐ వుడ్ లైక్ టు ఈ 6 yearsలో ఒక 4 సినిమాలు చేసినా 5 సినిమాలు చేసినా మంచి తీసి కొంచెం సంపాదించుకుని ఏదో ఒకటి మాత్రం. నాకు పిల్లలు అంటే ఇష్టం, చిన్నపిల్లలు అంటే లైక్ 10 years లోపు కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తే నాకు చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం న్యూస్లో చదివినప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చాలా బాధ అనిపిస్తాయి. సో ఐ వాంట్ టు బి డెడికేటెడ్ టు ద వాళ్ళకి ఏదైనా గుడ్ చేయడానికి. ఐ వాంట్ టు బి డెడికేటెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఇది. ఒక 6-7 years నుంచి మాత్రం ఇక్కడ ఎక్కువ ఇంకా దొల్లేలు అనేది అయితే నాకు లేదు అది. బట్ ఈ 6-7 yearsలో ఒక 4-5 films తీసినా కూడా మరే మంచి ఫిలిమ్స్ తీసాడు అనిపించుకోవాలనేది అంతే. అంటే ఏం సార్, అంటే పిల్లల కోసం అంటే ఏంటి, అంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలనేది ఒకటి అనుకున్నారు కదా, అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ పాలిటిక్స్ ఈ పిల్లలకి ఏదైనా చేయాలనేది మాత్రం నాకు ఉంది. అయితే నేను అంటే ఎన్జిఓ కైండ్ ఆఫ్ థింగ్, ఎన్జిఓ కనే అదే సంథింగ్ ఏదన్నా, అంటే నాకు క్లారిటీ లేదు కానీ వాళ్ళకైతే ఏదో చేయాలనేది మాత్రం గట్టిగా ఉంది. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఏ థాట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను, ఎన్ని ఉంటాయి కానీ దానికి ఒక స్ట్రీమ్ లైన్ లేదు. బట్ ఐ వాంట్ టు డెడికేట్ 30-40% ఆఫ్ మై టైమ్ టు దట్ చిల్డ్రన్. తండ్రి కొడుకులకి ఇస్తారు సార్, అంటే ఒక జన్మనిస్తారు, దాని తర్వాత ఒక మంచి ఎడ్యుకేషన్ మనం ఏది కావాలంటే వాళ్ళకున్న స్తోమతలో చేస్తుంటారు. బట్ మీరు మీ నాన్నగారికి అన్నీ ఇచ్చినా కూడా ఒకనొక స్టేజ్లో ఉన్న దగ్గర నుంచి మళ్ళీ దాన్ని తిరిగి నిలబెట్టారు కదా, ఎలా చూస్తారు దాన్ని ఆయన? గ్రేట్ అచీవ్మెంట్ అండి. అంటే మా ఫాదర్తో కార్లో తిరిగిన రోజులు ఉన్నాయి. అంటే నేను ఎదుగుతున్నప్పుడు డిగ్రీ వరకు ఇంట్లోంచి కాల్ బయటికి పెట్టకుండా చాలా హ్యాపీగా చాలా లగ్జరీస్గా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అదే ఫాదర్తో ఎదిగిన తర్వాత, అంటే నాకు ఆల్మోస్ట్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత అదే ఊళ్ళో సైకిల్ మీద వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఆ చూపులు కూడా గుర్తుంటాయి. అంటే అదేదో నేను తప్పుగా తీసుకోను కానీ సార్ నేచర్ అది చూశాను. ఒక పెద్ద ఇంట్లో ఉండటం చూశాను, ఒక అద్దెంట్లో 3 గదుల ఇంట్లో ఉండటం చూశాను ఆ టైంలోనే. ఒక 20 years ఆఫ్ ఏజ్లో కేసుల్ని, ఫాదర్ కేసులు కానీ ఈ కానీ దాన్ని ఎదుర్కొనే విధానం కానీ, దాన్ని ఏమంటారండి, ఎవరైనా ఒక పెద్దోళ్ళు వస్తే ఎలా ఆన్సర్ చెప్పాలి, ఇవన్నీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ మై 20 years అప్పుడు చూశారు, బాగా గట్టిగా నలిగిపోయాను. సో ఆర్యాని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మరి ఫస్ట్ కార్ కొని నేను ఇంటికి తీసుకెళ్ళానో దట్ ఈస్ మై హై థింగ్. అండ్ ఏదో పెద్ద నేను ఏదో సాధించేసానని చెప్పను కానీ ఏదైతే కొన్ని మిగిలిపోయినాయి ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడైతే పంపించేసానో డబ్బులు వెనక్కి, జీరో చేస్తానో అప్పుడు మాత్రం తర్వాత మళ్ళీ తిరిగి ఆ గౌరవం తీసుకురావడం కానీ, మా ఫాదర్ బయట ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు. పాలకుల్లో అప్పుడు ఉన్న వాళ్ళకి బాగా గుర్తు, ఎందుకంటే 20 years పైన అయిపోతుంది. ఇప్పుడు జనరేషన్ తెలియదు అది. బట్ మళ్ళీ జనాలు వచ్చినప్పుడు ఆ చిన్న గౌరవంతో మాట్లాడతాం కానీ ఇవన్నీ ఏంటంటే చూస్తున్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంత జరిగినా కూడా నేను ఆ ఊరైతే వదిలిపెట్టలేదు.
ఆ ఊర్లోనే ఉన్నాను, అక్కడే ఎదిగాను, అక్కడే హై లైఫ్ చూశాను, అక్కడే కింద పడ్డాం, మళ్ళీ అక్కడే మంచి లైఫ్ చూశాను. ఎస్. మా నాన్నగారు ఎప్పుడన్నా ఏమన్నా దాని గురించి అన్నమాట అసలు మా ఫాదర్ది ఎట్లా ఉంటుందంటే దేనికి పొగడరు, దేనికి తిట్టరు. సెటిలిటీ స్టెబిలిటీ. దేని నాకెప్పుడు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా నో చెప్పలేదు. నేనంటే ఇది అడిగితే అది ఇస్తారంతే ఆయన. అది డబ్బున్నప్పుడు ఇచ్చారు, లేనప్పుడు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే డబ్బులు జాగ్రత్త, ఎందుకంటే ఆయన చూశాడు కాబట్టి. డబ్బు ఉండటం చూశాడు, డబ్బు లేకపోవడం చూశాడు కాబట్టి ఆ ఖర్చు పెడుతున్నప్పుడు కొంచెం ఇష్టం ఉండదు ఆయనకి. అది నేనేంటంటే అది పర్వాలేదు, ఇప్పుడు ఎక్కడ పడ్డామో తెలుసు కాబట్టి ఆ ఏరియాస్లో నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను.